పెండ్లంటేనే అదో పెద్ద రామాయణం. అవునా కాదా? ఇక పెళ్లి కార్యం ముంగడ పెట్టుకున్నామంటే తలపానం తోకకత్తది. మీరేమనుకున్నా మంచిదే. పెండ్లైపోయినాక స్టేజ్ మీద పెండ్లి పిల్ల గాని పర్ఫార్మెన్సులు చూస్తే నాకైతే మస్తు నవ్వొస్తుందోలా. ఇక ఈ పర్ఫార్మెన్సులు తక్కువైనాయని పిల్లగాడి దోస్తుల ఓవర్ యాక్షన్ ఒకటి. ఇక అంతల్నే పెండ్లి పిల్లగాడు ఒకటే థమ్సప్ సీసల 2 పుల్లలేసుకొని తాగుడు. నడుమిట్ల కేవలమానేమో చోటాకే నాయుడు పిసి శ్రీరాము లెక్క తెగ ఫీల్ అయిపోయి స్మైల్ నవ్వుకుంటా తాగుర్రి. మేడం నాదికు చూసుకుంటా తాగనుకుంటా నడుమిట్ల ఆయన ఏదో కళా పోషణ. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడుంటాయి కదా. కానీ మీరెన్నడు చూడని పర్ఫార్మెన్సు పెండ్లి స్టేజ్ మీద అయింది. అదేందో చూడురే. ఏం లేదు, ఇప్పుడే లగ్గమైనట్టున్నది. చుట్టాల ముందు పెళ్లి పిల్లగాడు ఒకటే లడ్డును ఒకరికొకరికి తినిపించే కార్యం అన్నట్టు. ముందు పెళ్లి పిల్ల లడ్డు తినిపించింది, పిల్లగాడు లటుక్కున్న రోట్లేసుకున్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి పిల్లగాని వంతు. ఆగో పండుగలు ఇచ్చుకుంటా లడ్డు తినిపిస్తుండు చూడు. కానీ ఆమెనేమో సిగ్గుపడుతుందో లేకుంటే నీ దిక్కుమల్ల లడ్డు తినా అంటుందో గాని ఏమైందో చూడురిగా. అబ్బరే బిడ్డ, స్టేజ్ మీదనే పొట్టు దంచింది కదా పెన్మిటిని. ఫస్ట్ రోజే గిట్లుంటే ఇక రాను ఇంకెట్లుంటుందో పాటు. ఆయన గింతగానం బీపీ ఎందుకు లేచింది కావచ్చు ఈ అక్కకు. లడ్డేనాయే తింటే ఏమవునో ఏమో పట్టుర్రి, ఆమె మనసులో ఏమున్నదో కదా. ఇగో పెళ్లిళ్ళల్లా గిట్ల కూడా జరుగుతాయోల్లా కొన్ని చిత్ర విచిత్రాలు.